మార్కాపురం జిల్లాలో చేపట్టిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండో సొరంగం తవ్వేందుకు వినియోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రం తొలగింపు పనులు ప్రారంభించింది. ప్రాజెక్టులోని నల్లమల్ల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమల్ల గర్భంలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు సమీపంలో తవ్వుతున్నారు. తొలి సొరంగం 7 మీటర్ల వ్యాసం, రెండో సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. ఆ పనులు నల్లమల్ల అభయారణ్యంలో చేయాల్సి ఉండటంతో వన్యప్రాణి సంరక్షణ పర్యావరణ నిబంధనల ప్రకారం సొరంగాలు తవ్వడంలో పేలుళ్లు జరపకుండా విదేశాల నుంచి టీబీఎంలను దిగుమతి చేసుకున్నారు. వాటిలో తొలి సొరంగాన్ని 17.8 కిలోమీటర్లు తవ్విన టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడి భాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలల సమయం పట్టింది. రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను బయటకు తెచ్చేందుకు పనిని ప్రత్యేక నిపుణులకు అప్పగించారు. నూట 75 మీటర్ల పొడవు 1000 టన్నుల బరువు ఉండే ఈ యంత్రానికి ఉండే విడి భాగాలను తొలిచే పని చేపట్టారు. దాని వెనుక వైపు నుంచి ఒక్కో భాగాన్ని వెల్డింగ్తో తొలగిస్తున్నారు. అనంతరం ఆ భాగాలను టిప్పర్లో తీస్తున్నారు. పనిని 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా పనులు చేస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. టీబీఎంలో ఉండే కట్టర్ హెడ్ను ముక్కలుగా చేసి ఆ ప్రాంతంలోనే పూడ్చనున్నారు. ఈ పని పూర్తయితేనే రెండో సొరంగంలో కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం రానుంది.